చిట్టీల పేర 3 కోట్ల మోసం. గ్రామాల్లో అందరినీ నమ్మించి ప్రైవేటు చిట్టీలు నడిపిస్తూ చిట్ ఫండ్ పేరుతో వడ్డీ ఆశ చూపి డబ్బులతో ఉడాయించిన సంఘటన పత్తిపాకలో జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హన్మకొండ జిల్లా షాయంపేట పెరుమాండ్ల కిషోర్ అనే వ్యక్తి ప్రైవేటు చిట్టీలు నడిపిస్తూ పెరుమాండ్ల చిట్ ఫండ్ పేరుతో దాదాపు 10 సంవత్సరాల నుండి మండలంలో నమ్మకమైన వ్యక్తిగా పేరు సంపాదించాడు. అలాగే వృద్ధులు, వికలాంగుల వద్ద, రైతుల వద్ద వడ్డీ ఆశ చూపి లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని గ్రామం నుండి ఉడాయించాడు. ఒక పత్తిపక్క గ్రామంలోని 1.5 కోట్ల చిట్టీల పేర వడ్డీ ఆశ చూపి డబ్బులు తీసుకున్నట్లు బాధితులు పేర్కొన్నారు. కాయ కష్టం చేసుకుని కష్టపడిన డబ్బులను అతని చేతిలో పెట్టి మోసపోయామని వాపోతున్నారు. మండలంలోనే సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చర్చ జరుగుతుంది. అందరి దగ్గర డబ్బులు వసూలు చేసిన వ్యక్తి కోర్టును ఆశ్రయించి బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరిని కదిలించినా కన్నీరే. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు గ్రామాల్లో నిరుపేదలైనటువంటి పేదలు 6 కాలం కష్టపడి వాళ్ళు తినక ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బును పెరుమాళ్ళ చిట్ ఫండ్స్ అనే కంపెనీని పత్తిపాక గ్రామస్తుడైన కిషోర్ రెడ్డి అనే యువకునికి ఆ యజమానికి నమ్మకంగా ఉంటాడని చెప్పి గ్రామస్తుడని చెప్పి వాళ్ళు సంపాదించిన సంపాదనలో కొంత డబ్బును చిట్టి రూపంలో వేసుకోవడం జరిగింది. ఇలా దాదాపు కొన్ని కోట్ల రూపాయల వరకు అంటే ఇతరత్రా గ్రామాల నుంచి ఈ మండల పరిధిలోనే దాదాపు 14 కోట్ల పైన కూడా లెక్కలు తేలడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా మేము పోలీస్ స్టేషన్లో ఈ బాధితులందరినీ తీసుకెళ్లి కేసు పెట్టించి ఆ కిషోర్ రెడ్డి పైన కేసు పెట్టించి ఈ బాధితులకు న్యాయం చేయాలని చెప్పి పోలీస్ వారిని విన్నవించడం జరిగింది. పోలీస్ వారు కూడా ఈ కేసు పట్ల చాలా సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అందుకు మేము వారి మాట్లాడిన మాట తీరును బట్టి సంతోషిస్తూ తక్షణమే మాకు ఈ డబ్బులను కనుక ఇప్పించినట్లయితే మేము చావు బతుకుల మధ్యలో ఈ ఇష్యూలో కొట్టుమిట్టాడుతున్నాం. దయచేసి పోలీసు వారు ప్రత్యేక శ్రద్ధ చూపించి పోలీస్ స్టేషన్లకు ఎన్నో కేసులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇది అనేక మంది అంటే దాదాపు 100 మంది పేద ప్రజల యొక్క సొమ్ము కాబట్టి ఈ కేసు పైన తక్షణమే అంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కొంత పని భారం అనుకోకుండా ఈ పేద ప్రజల పక్షాన నిలబడి ఈ పేద ప్రజలకు వారి సొమ్మును తిరిగి ఇప్పించాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఈ పేద ప్రజలందరి యొక్క నమ్మకాన్ని పోలీస్ వారి పైన పెట్టారు కాబట్టి మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతి త్వరలోనే ఈ కేసును పరిష్కరించి మా పేద ప్రజల సొమ్మును ఈ చిట్టు రూపంలో కట్టుకున్నటువంటి సొమ్మును మాకు ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము, అదేవిధంగా వేడుకుంటున్నాం. నా పేరు మారపల్లి క్రాంతి కుమార్. ఇంటి పేరు ఏంటి? నాకు కొడుకులు లేరు సార్, నేను కూరగాయలు అమ్ముకుంటాను సార్. నాకు చిట్టి కట్టుకుంటే నాకు ఆధారం అని నేను కట్టుకున్నాను సార్. 3 లక్షలకు 1 లక్ష ఇచ్చింది సార్. ఇంక 2 లక్షలు నాకు రావాలి సార్. మీకు ఇప్పాను సార్, నాకు న్యాయం చేయండి సార్. సార్ మా దేశీయపేట మమ్మల్ని నమ్ముకొని వాళ్ళు కూడా కట్టుకున్నారు సార్. చెల్లె కొడుకులకు 2 లక్షలు ఇవ్వాలి, చెల్లె అల్లునికి 5 లక్షలు ఇవ్వాలి సార్. మమ్మల్ని నమ్ముకొని వాళ్ళు కట్టింది సార్. దండం పెడితే సార్ మాకు న్యాయం జరిగేయండి సార్.